శ్రీ దాలవాట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వేడుకల్లో దృశ్యాలు. అద్భుతమైన శిలా సంపదతో కూడిన కొత్త నిర్మాణం. జాతరకు అద్భుతమైన రథము. అద్భుతమైన శిలా సంపదతో కూడిన కొత్త దేవాలయము. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని లైక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ ఆన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే శ్రీ దాలవాటం లక్ష్మీ నరసింహస్వామి జాతరకు అయితే వెళ్తున్నాము. చూద్దాం రండి. చూసుకోవచ్చు గాయ్స్, ఇక్కడైతే ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. మా ఫ్రెండ్స్తో పాటు నేనైతే వెళ్తున్నాము. చూసుకోవచ్చు, ఇదైతే టెంపుల్ దగ్గర కోనేరు ఉందన్నమాట. దీంట్లో స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. అండ్ ముందుకు పోతే మనకైతే చూడొచ్చు, ఇదే అనమాట రథము. నార్మల్గా అయితే టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకోసమని చిన్న రథం బయటికి అయితే తీశారనమాట. నార్మల్గా అయితే ఇక్కడ పెద్ద రథం అనేది ఉండేదన్నమాట ప్రతి తొలి ఏకాదశికి కూడా. ఇదే టెంపుల్ ఆర్చ్ అనమాట. దీని నుండినే మనం లోపలికి వెళ్ళాలి. అండ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మనకు తొలి ఏకాదశికి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే జరుగుతుంది అనమాట. ఆ కళ్యాణంలో చేసిండే దృశ్యాలే ఇవి. అండ్ బయట నుండి చూస్తున్నట్టయితే మనకైతే కనిపిస్తుంది కదా. నేనైతే నిన్న ఫుల్ రష్ ఉండింది కాబట్టి నెక్స్ట్ డే వచ్చి మీకైతే విజువల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇదైతే కొత్త టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దానిపైన బయట సైడ్ నుండినే విజువల్స్ అనమాట ఇవి. చూసుకోవచ్చు, ఇదైతే ముందర టెంపుల్ ఆర్చ్ అనమాట. ఇక్కడ నుండి మనం స్ట్రైట్ వెళ్తే మనం టెంపుల్లోకి అయితే వెళ్తాము. చూడొచ్చు, టెంపుల్ ముందర మనకు ఒక పుట్ట అయితే కనిపిస్తుంది కదా. దానికైతే కోరికలు ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ముక్కుంటారనమాట. అండ్ కొత్త టెంపుల్ లోపల చూసుకున్నట్టయితే మనకు మంచి ఆర్కిటెక్చర్తో అయితే టెంపుల్ని అయితే నిర్మిస్తున్నారు. చూసుకోవచ్చు, మనకైతే ప్రతి ద్వారంలో కూడా మంచి ఆర్కిటెక్చర్ అయితే యూజ్ చేసి కొత్తగా శిల్పులు అయితే చెక్కి మనకి నిర్మిస్తున్నారనమాట టెంపుల్లో. చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాయి దృశ్యాలు. కదా గైస్, టెంపుల్ విజువల్స్ అండ్ టెంపుల్ బయట విజువల్స్ అనేవి. అండ్ కొంచెం ముందు రాగానే మనకైతే ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఈవెంట్స్ అయితే ఏర్పాటు చేశారనమాట జాతరలో. చూసుకోవచ్చు, జైంట్ వీల్ అండ్ పిల్లలకైతే కొన్ని ఆడుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. ట్రైన్ అండ్ కొన్ని కార్స్ లాగా కొన్ని ఈవెంట్స్ అయితే ఏర్పాటు చేశారు. క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ వచ్చిందనమాట. ఇదైతే నేను అది అయిపోయిన తర్వాత విజువల్స్ అయితే కలెక్ట్ చేశాను. చూడవచ్చు, టెంపుల్ ముందర అనమాట. ఇది టెంపుల్ గోపురం కన్నా కొంచెం ముందర ఫుల్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇవైతే సీతమ్మ పాదాలనే ఉన్నాయన్నమాట ఎంట్రన్స్లో. చూసుకొనేసి మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.